హలో ఆల్ వెల్కమ్ టు ద మూవీ ల్యాండ్. టుడే రివ్యూ ఆఫ్ ద మూవీ సుందరం మాస్టర్. మూవీ చూశాక నా ఫీలింగ్ అయితే జస్ట్ టైం పాస్ మూవీ అనిపించింది. ఫన్ పార్ట్ మీద బాగా ఫోకస్ చేశారు, బట్ ప్రాపర్గా ప్రజెంట్ చేయలేకపోయారు. ఓవరాల్ మూవీలో కామెడీ సీన్స్కి జస్ట్ 2-3 టైమ్స్ మాత్రమే నవ్వొస్తుంది మనకి. ఎనీవే, బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన సుందరం మాస్టర్ డివోగా ప్రమోషన్ కోసం ఒక ట్రైబల్ ఏరియాకి వస్తాడు ఇంగ్లీష్ పాఠాలు నేర్పించడానికి. కానీ అక్కడ ఇంగ్లీష్ వేరేలా ఉంటుంది. ఆ ఊర్లో విలువైన వస్తువు ఏంటో సుందరం మాస్టర్ తెలుసుకున్నాడా లేదా అనేది మూవీ మెయిన్ ప్లాట్. కమింగ్ టు ద మైనస్ పాయింట్స్: ల్యాగ్ ఆఫ్ రైటింగ్, లింక్ అవ్వని సీన్స్, సీన్ టు సీన్ మేజర్ గ్యాప్స్తో ఇలా ఒకటేంటి గజిబిజిగా గందరగోళంగా ఉంటుంది. సినిమా అంతా ఫారెస్ట్ బ్యాక్గ్రాఫ్ ట్రైబల్ ఏరియాలో జరుగుతుంటుంది. సో ట్రైబల్ నివసించే ప్లేస్ సెట్ వేశారు, బట్ అదేదో రిసార్ట్లో అనిపిస్తుంది. అసలు న్యాచురల్గానే ఉండదు. పర్టికులర్లీ సినిమాటోగ్రఫీ సరిపడా బడ్జెట్ లేకుండా బాహుబలి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇంటర్వెల్ బీజిఎంతో ఏదో హడావిడి చేస్తారు, బట్ అక్కడ ఏం లేదు. కంపేర్ టు సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ బెటర్గా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ప్లస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్ యావరేజ్గా, ఫన్ పార్ట్తో కొంచెం కొత్తగా ఉంటుంది, పర్వాలేదు, హ్యాపీగా చూడొచ్చు. అండ్ డీసెంట్ యాక్టింగ్ టు హర్ష అండ్ దివ్య శ్రీప్రద. వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళు బాగా సెట్ అయ్యారు అండ్ బాగా చేశారు కూడా. క్లైమాక్స్ 30 మినిట్స్ ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంటుంది, అది మీరు సినిమా చూస్తేనే అర్థమవుతుంది. సో ఫైనల్గా ఈ సినిమాని ఇంట్లో మీరు ఖాళీగా ఉన్నప్పుడు టైం పాస్ కోసం చూడొచ్చు. ఈ మూవీకి నా రేటింగ్ అయితే 1.5 ఇస్తాను. సో రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Audio Jungle.